ఇక మేత కోసం ఎక్కడ పోతున్నారు అనేది ఎక్కడ పోతున్నారు మీరు? సంగారెడ్డి. సంగారెడ్డి ఎందుకు? మేపుకోనికి మేత లేదు, మేత కోసానికి పోతాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. స్కూల్ గ్రౌండ్లోకి డీసీఎంలు వచ్చాయి జీవాలను తరలించడానికి. ఈ జీవాలను ఎందుకు తరలిస్తున్నారో అక్కడ ఉండే గొర్రెల కాపాలను అడిగి తెలుసుకుందాం. ఇక మేత కోసం ఎక్కడ పోతున్నారు అనేది ఎక్కడ పోతున్నారు మీరు? సంగారెడ్డి. సంగారెడ్డి ఎందుకు? మేపుకోనికి మేత లేదు, మేత కోసానికి పోతాం. ఏమున్నాయి అక్కడ మేనికే? ఈ పత్తి చేనులు ఇవి ఉన్నాయి. బాగున్నాయి పత్తి చేనులు? ఉన్నాయి. ఇంతకుముందు మిరియాలకు కూడా పోతుంటాయి కదా? ఇంక పోతుంటే కానీ అక్కడ జర లాంగ్ చాలా ఇంకా చేను దేవాన్ని సాగర్ నిండలే కదా సరే. ఇంకా శిస్తు కూడా తక్కువ అవుతుంది. ఇక్కడ పత్తి చేనులు అయినాయి కూడా జర మేపుకొని మేపుకోనికి ఇక్కడ పోతాం. ఈ పత్తి చేనులు కూడా బాగా తింటావట కదా? ఇవి బాగా తింటాయి పత్తి చేను, బాగా మంచిగా బలపడాలి. ఇది అది ఇంకా అంత తింటాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయేమో కదా డీసీఎంలో? టామీ దా. ఏ బంగారా కరా దా. హాయ్ వెంకటేష్, కొనిషం కదా. ఈ జీవాలను ఎక్కడ తరలిస్తున్నారు? సంగారెడ్డి మేపులో. సంగారెడ్డి మేపులకు ఉండే కదా పచ్చగా? ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. మొత్తం అయిపోయినాయి దగ్గర అన్నీ అయిపోయినాయి, ఏం లేదు. ప్రతిసారి సంగారెడ్డికి పోతున్నారా? ఇంతకుముందు మిరియాలు కూడా అక్కడ పోతుంటారు కదా? లేదు, సంగారెడ్డికి ప్రతిసారి. మొత్తం సంగారెడ్డికి ప్రతిసారి. ఇట్లా ఎన్ని నెలలు పోతారు మొత్తం? ఒక 2-3 నెలలు పోతాం. 2 నెలలు. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి ఇక్కడ గోల్డ్? ఉన్నాయి 6 మంది ఉన్నాయి. 6 మంది. ఎవరెవరు ఉన్నారు? మేము, మా పెద్దనాన్నలు, ఈ నాగన్న, రాజు, రాజమల్లి, సీను, అందరు మొత్తం 6 మంది. ఇప్పుడు ఒక డీసీఎంకి ఎంత అవుతుంది ఖర్చు? 10,000 11,000 అవుతుంది. 11,000 అవుతుంది. అంటే 11 × 6 66,000 అవుతాయి. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ 66,000 ఖర్చు. బాగానే అవుతుంది కదా? బాగానే. అట్లా ఇది ఒకటి నష్టం ఎక్కువ. నష్టం. గడ్డి ఉంటేనేమో ఇక్కడనే మంచిగా ఉంటుంది. ఇక్కడనే వాటర్ గడ్డి ఉంటే ఇక్కడనే మంచిగా ఉంటుంది, కానీ ఖర్చు ఎక్కువ. ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు చెరువులకు నీళ్ళు దానికి కూడా కాలువలు చేసిండ్రు కదా? కాలువలు ఇంకా చెరువులో నీళ్ళు రాలేదు కదా? రాలే కదా? నీళ్ళు వస్తే మొత్తం శిస్తు అయితే ఇక్కడనే ఉంటుంది. శిస్తు అయితే ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ సంగారెడ్డికి పోతే అన్నం కానీ తర్వాత మీ ఖర్చులు కానీ ఇవన్నీ ఖర్చులు మేము భరిస్తాం, మేము వండుకుంటాం. మొత్తం మీరే వండుకుంటారు అక్కడ? చిచ్చా రైట్. ఓకే. అది జర గడ్డి మోపు, గడ్డి మోపు కూడా తీసుకుపోతారా? దాన్ని లేస్తాం ఈ మెత్తగా ఉండడానికి, కాలు జరగకుండా ఉండడానికి. అంటే కింద మీద 2 వైపులు ఎక్కిస్తారా దానికి? చెక్కలైనా కింద. చెక్కల మీద కింద. ఇది యూట్యూబ్ గురించే. అంజీ విజన్.
మీరు ఎక్కడ రండి రండి ఇక్కడ మీరు మీరు అంతా ఎక్కడ లోకల్ అని ఇక్కడ కొత్తకోటనా నీ ఏం పేరా నీ పేరు ఐలప్ప మీరు ఇక దీనికి డీసీఎం డ్రైవర్ కదా అంటే మీకు ఇప్పుడు ఎట్లా ఇస్తారు దింపిరానికి టిప్ ఇస్తారా లేకపోతే జీతం లాక్ జీతం లాక్ ఉన్నారా మొత్తం ఎంతమంది సరే సరే అదే జీవాలు ఎందుకు తరలిస్తున్నారు ఇట్లా గడ్డి లేక అని చెప్పిండ్రు కదా అందరూ వచ్చి ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పనికన్నా గడ్డి ఉంటే ఇవన్నీ ఇక్కడనే ఉంటుంటాయి కదా గడ్డి లేకనే ఇవన్నీ అక్కడ దూరంగా తీసుకుపోతుంటారు ఏ నడు ఇంటికా నడు చెప్పినా కదా మళ్ళీ ఎక్కడ వస్తున్నా నడు నడా రెండు రోజులు అయినవే ఇవి కూడా అవుతాయి దాని ఎంబడి అన్నీ సరిపోతాయి దీంట్లో మొత్తం మధ్యలో వేస్తే ఊపిరాడకుండా అయితే ఇంకా మాకు పిల్లలకు మాకు